హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షీ. ఇట్స్ వెనస్డే ఈవినింగ్ అరౌండ్ 5:30 అవుతుంది టైం అయితే. లాస్ట్ 15-20 డేస్ నుంచి ఓ మై గాడ్ అసలు టైం ఎలా అయిపోతుందో కూడా అర్థం కాలేదన్నమాట. అంత బిజీగా అయిపోయింది లైఫ్ అంతా. అసలు ఎన్ని పనులంటే ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అని, ఫంక్షన్స్ అని, పార్టీస్ అని, అండ్ ఇప్పుడు ఊరు వెళ్ళడానికి ప్రిపరేషన్స్ అని చెప్పి, దానికి తోడు నేను యాక్సెప్ట్ చేసిన బ్రాండింగ్స్, యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ వీడియోస్, దానికి తోడు ఆఫీస్ పని, ఇల్లు, బేబీ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓ మై గాడ్ అసలు ఎన్ని పనులు. ఐ రియలీ కాంట్ టెల్ యూ. అసలు ఎలా మేనేజ్ చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు అనమాట. ఇట్స్ బీన్ దాట్ రియలీ వర్స్ట్ ఫ్రమ్ పాస్ట్ 20 డేస్. అందుకే యూట్యూబ్లో వీడియో కూడా అప్లోడ్ చేయలేకపోయాను లాస్ట్ ఫ్రైడే. ఫోన్లో నేను షూట్ చేసిన కాంటెంట్ చాలా అంటే చాలా ఉంది, బట్ అది ఎడిట్ చేయడానికి అస్సలు టైం సరిపోవట్లేదు అనమాట. అది చాలా టైం కన్స్యూమింగ్ టాస్క్ కాబట్టి. బట్ నౌ స్లోలీ ఫాలోయింగ్ ఇన్ టు దట్ రొటీన్. ఊరు నుంచి రిటర్న్ వచ్చేసాము, అండ్ ఆల్సో నా ఆఫీస్కి రెగ్యులర్గా నేను వెళ్ళడం స్టార్ట్ చేశాను, అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ ఐఎమ్ ఆల్సో ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మై హెల్త్. లైక్ ద వెయిట్ లాస్ జర్నీని మళ్ళీ ఒక 10 days ఆఫ్ బ్రేక్ తర్వాత కంటిన్యూ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పటి నుంచి ఫాలోయింగ్ ఇన్ టు దోస్ రొటీన్స్ అనమాట. అండ్ ఈ వీడియో విషయానికి వస్తే, నేను ఊరికి బయలుదేరే ముందు షూట్ చేసిన వీడియో అనమాట. సో థంబ్నెయిల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండొచ్చు, ద ప్రిప్స్ బిఫోర్ గోయింగ్ టు ద ట్రిప్. సో ఫస్ట్లీ నేను చాలా రోజుల తర్వాత నా కజిన్స్ని అండ్ వాళ్ళ పిల్లల్ని కలవబోతున్నాను. సో ఈరోజు ఆఫీస్ నుంచి కొంచెం తొందరగా బయలుదేరి షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. లైక్ వాళ్ళ కోసం బట్టలు, టాయ్స్ అన్నీ కొనుక్కొని గిఫ్ట్ ర్యాప్ చేయించి ఇంటికి తీసుకొచ్చేసాను. అంటే రేపటి రోజున వీఆర్ స్టార్టింగ్. ఇంకా ట్రిప్ అంటే నాకు ఛాన్స్ ఉంటే ఐ వుడ్ టేక్ ద ఎంటైర్ హౌస్ ఆన్ మై హెడ్ అండ్ ట్రావెల్. అన్నీ తీసుకువెళ్తాను అనమాట. నేను నాకు ఏది అరే ఇది లేదు, అరే ఇది మిస్ అయింది అని అనిపించకూడదు నేను రెడీ అయ్యేటప్పుడు. సో ఐ మేక్ షూర్ ఐ క్యారీ ఆల్ ద ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ ఆల్సో ఇప్పుడు ఇవి అడిషనల్ అనమాట. సో ఆల్మోస్ట్ పిల్లలు నియర్లీ ఒక 10 members వరకు ఉన్నారు, నా కజిన్స్ పిల్లలు అందరూ. సో వాళ్ళందరికీ నేమ్ అవుట్ చేసి అండ్ ఏజ్ ప్రకారం కొన్ని గిఫ్ట్స్ తీసుకున్నాను అనమాట. సో వాళ్ళకి సపరేట్గా గుడీస్ లాగా ప్యాక్ చేసి, ఇద్దరికి కదా ఫ్యామిలీలో ఇద్దరు ఆఫ్ కోర్స్ కిడ్స్, వాళ్ళందరికీ సపరేట్గా కవర్స్ పెట్టేశాను అనమాట. సో దట్ నాకు ఈజీగా ఉంటుంది వెళ్ళి తీసి ఇవ్వడానికి వెతుక్కోకుండా అని చెప్పి. ఓకే, ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు మేము ఊరెందుకు వెళ్తున్నాము అని అంటే, మాకు గుడి ఉంది విజయవాడ దగ్గర, ఒక ఊరు అనమాట కంకిపాడు అని చెప్పి. మేము బ్రాహ్మిన్స్ కాదు, వీఆర్ నాట్ బ్రాహ్మిన్స్, బట్ స్టిల్ వీ ఓన్ ఎ టెంపుల్. అంటే మా ముత్తాతల కాలం నుంచి వస్తున్న ఒక ఆంజనేయ స్వామి గుడి అనమాట. సో ఆంజనేయ స్వామి గుడి సువత్సలాదేవి ఆయన భార్యతో ఉన్న గుళ్ళు మీరు చాలా చాలా తక్కువగా చూస్తారు. యూజువల్గా ఆంజనేయ స్వామి అంటే బ్రహ్మచారి ఒక్కళ్ళే ఉంటారు దేవుడు అని చెప్పి చాలా గుళ్ళల్లో ఉంటుంది. బట్ ఇక్కడ వన్ ఆఫ్ ద రేరెస్ట్ టెంపుల్ దట్ వీ హ్యావ్, అండ్ వీ ఓన్ దట్ టెంపుల్ సిన్స్ వెరీ లాంగ్, ఆల్మోస్ట్ 70-80 years అనమాట. సో ఆల్మోస్ట్ 80 years తర్వాత ఆ గుడిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఆ గుడి ఎవరు చూసుకుంటున్నారంటే మా మామయ్య, మా మేనమామ, మా మమ్మీ వాళ్ళ తమ్ముడు అనమాట. సో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ శ్రీరామనవమి వచ్చినా, హనుమాన్ జయంతి వచ్చినా మేము ఆ ఊరు ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళము. అండ్ అమ్మమ్మ తాతయ్య ఉన్నప్పుడైతే అసలు నా సమ్మర్ వెకేషన్ అంతా అక్కడే ఉండేదన్నమాట. ఆ ఊర్లోనే ఉండేది. అసలు అప్పుడు ఎండకి లెక్కలేదు, వానకి లెక్కలేదు. ఆ గుడి చుట్టూనే మా కజిన్స్ అందరం కలిసి ఆడుకునే వాళ్ళము. సో మా అమ్మ అప్పుడు ఆ గుళ్ళో సేవలు చేస్తూ ఉండడము, మా మామయ్యే పూజారిలాగా అక్కడ మా తాతయ్య మా మామయ్య కలిసి పూజలు చేయడము అలా చేసేవాళ్ళు. సో తరతరాలుగా వస్తున్న గుడి అనమాట. ఆ గుడి ఇప్పుడు ఏమైంది అని అంటే, ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు రోడ్ డెవలప్మెంట్ అని చెప్పి, ఆర్ ఎల్స్ రోడ్ వైడనింగ్ చేయడం ఇలాంటివన్నీ అయిపోయి గుడి కిందకి అయిపోయింది అనమాట, రోడ్డు పైకి అయిపోయింది. వర్షాకాలం వచ్చినప్పుడు అండ్ ఆ చుట్టుపక్కల కృష్ణానది ఉంటుందన్నమాట. కాలవ అంటాం కదా, చిన్న చిన్న రివర్స్ అన్నీ కృష్ణానది రివర్స్ అటు పారుతూ
వస్తూ ఉంటాయి. సో, ఆ టైంలో వర్షం పడిన టైంలో ఏంటంటే గుళ్ళోకి ఆల్మోస్ట్ గర్భగుడిలోకి దేవుడి పై వరకు నీళ్ళొచ్చేయడము అండ్ ఆ నీళ్ళన్నీ మోటార్ పెట్టి మళ్ళీ బయటకు తీయడము ఇలాంటివన్నీ చేయడం చాలా కష్టమైపోతుంది. అండ్ దేవుడిని అలా చూడడం కూడా మాకు కష్టం అవుతుందనమాట. అందుకని చెప్పి మా మామయ్య నిర్ణయించుకొని, దానికి తోడు మా పెద్దమ్మ అంటే మా మమ్మీ వాళ్ళ పెద్ద సిస్టర్ నిర్ణయించుకొని అందరి దగ్గర ఫండ్స్ కలెక్ట్ చేసి యాజ్ ఎ ఫ్యామిలీ అందరము 50,000, 1,00,000, 2,00,000, 10,00,000 ఇలా అందరము వేసుకుని ఆ గుడిని రీకన్స్ట్రక్ట్ చేశామన్నమాట. అండ్ గుడిని ఒక దేవుణ్ణి కదిపి విగ్రహాన్ని మళ్ళీ ప్రతిష్ఠించడం అంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. ఎన్నో పూజలు చేసి, హోమాలు చేసి, యాగాలు చేసి అన్నీ పద్ధతి ప్రకారంగా చేసి ఆ గుడి కంప్లీట్గా ఇప్పుడు 8 monthsలో కంప్లీట్ చేశారనమాట. సో ఇప్పుడు ఆ దేవుణ్ణి మళ్ళీ ప్రతిష్ఠిస్తున్నారు అక్కడ. ఆ ప్రతిష్టకి మేము వెళ్తున్నాం. సో ఊరు వెళ్ళడానికి రీజన్ ఇదన్నమాట. ఓకే, సో ప్యాకింగ్ మధ్యలో ఒక చిన్న బ్రేక్. ఐ వాజ్ ఫీలింగ్ సో డామ్ హంగ్రీ. సో ఐ డిసైడెడ్ టు మేక్ సమ్ చీజ్ గార్లిక్ బటర్ టోస్ట్. రెసిపీ మీకు తెలిసిందే. నేను మ్యాగీ మసాలాకి బిగ్ ఫ్యాన్ కాబట్టి నేను అది యాడ్ చేసుకున్నాను అనమాట. బటర్లో నేనైతే హర్బ్ బటర్ తీసుకున్నాను. దానిలో కొంచెం మ్యాగీ మసాలా, లార్డ్స్ అండ్ లార్డ్స్ ఆఫ్ గార్లిక్ అండ్ కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకొని దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. రిమెంబర్, యూ షుడ్ నాట్ మెల్ట్ ద బటర్. జస్ట్ బటర్ ఎలా ఉందో అలానే మెత్తగా చేసుకొని దానిలో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలన్నమాట. అండ్ మధ్యలో చీజ్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అండ్ అలాంగ్ విత్ దట్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు మేక్ ఏ కోల్డ్ కాఫీ. కోల్డ్ కాఫీ రెసిపీ నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు. సింపుల్ వేలో, మీకు ఏ మిషన్ అవసరం లేదు, మీ ఇంట్లో జస్ట్ మిక్సీ ఉంటే సరిపోతుంది. 2 tablespoons ఆఫ్ ఇన్స్టెంట్ పౌడర్ వేసుకోండి, కాఫీ పౌడర్. ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. నేనైతే కాంటినెంటల్ యూజ్ చేస్తాను. అండ్ 2 tablespoons అంటే నాకు స్ట్రాంగ్గా ఇష్టం, మీకు స్ట్రాంగ్గా ఇష్టం లేదనుకుంటే 1 tablespoon సరిపోతుంది. అండ్ 1 tablespoon ఆఫ్ షుగర్ వేసుకొని దాన్ని కొంచెమే వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అట్లీస్ట్ ఒక 2 minutes మిక్సీలో వేసుకోండి. అండ్ అది పక్కన పెట్టేసుకొని దెన్ యూ హ్యావ్ టు యాడ్ 1 tablespoon ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ ఫర్ దట్ ఎక్స్ట్రా థిక్ అండ్ గుడ్ ఫ్లేవర్ యాడ్ చేసుకొని లార్డ్స్ అండ్ లార్డ్స్ ఆఫ్ ఐస్ ఇఫ్ యూ లైక్ ఇట్. అండ్ మిల్క్ క్వాంటిటీ కూడా చిన్న కప్ ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. మిల్క్ క్వాంటిటీ ఎక్కువ అయితే అదేదో పాలు తాగినట్టే ఉంటుంది, కాఫీ తాగినట్టు అనిపించదు అనమాట. అండ్ అవి దాని మీద మనం చేసుకున్న ఈ ఫ్రాతీ కాఫీ ఏదైతే ఉందో అది వేసుకొని మిక్స్ చేసుకోవడమే. ఇట్ విల్ బీ సో యమ్. యూ షుడ్ డెఫినెట్లీ ట్రై ఇట్. అండ్ ఇట్ గోస్ వెరీ వెల్ విత్ ద సమ్మర్స్. అండ్ ఈ టోస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. దిస్ కాంబో ఇస్ నెక్స్ట్ లెవెల్. Did you see this? For the summer season, you look so pretty. I kiss you, Rick. Kiss me back. Kiss me back. Boom. I love you. ఎందుకు? డబ్బులు తగలేయడం ఎలా? నన్ను చూసి నేర్చుకోండి. కష్టపడి సంపాదించండి, నాలాగా తగలేయండి. అస్సలు చేయకండి. ఎనీవే, నేను జూడియోకి వెళ్ళాను అంటే అక్కడ ప్రిటీ స్టఫ్తో పిచ్చిగా జస్ట్ ఫాల్ ఇన్ లవ్ అంతే. ఇది యూజ్ లేదు, అయినా సరే 100 రూపాయలే కదా అని కొనేసా. అందులో ఏదో చాక్లెట్ లాగా 2 లిప్ బామ్లు ఉన్నాయి. ఇది యూజ్ ఉంది కానీ ఇప్పుడు అవసరం లేదు, అయినా కూడా కొన్నా. అదేంటంటే హెయిర్ క్రంచ్. నెక్స్ట్ వచ్చేసి శానిటైజర్. ఇది యూజ్ ఉంది, వైప్స్ కూడా యూజ్ ఉన్నాయి, అందుకని తీసుకున్నాను. అండ్ ఇది ట్రై చేద్దామని తీసుకున్నా. ఇదేదో లిప్ షార్ట్స్ అంట, గ్లో షార్ట్స్ అంట, లిప్ మాస్క్. అండ్ ఈ లిప్ కలర్ కూడా చాలా బాగుంటుంది. యూ షుడ్ ట్రై దిస్ వన్. జూడియోలో ఓన్లీ లిప్ కలర్స్ బాగుంటాయి. అండ్ ఈ క్లచెస్ కూడా యూజే ఉన్నాయి, అందుకనే తీసుకున్నా. బట్ లిటిల్ ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకైతే. అండ్ 1 more హెయిర్ బ్యాండ్. అండ్ దీన్ని ఏమంటారు, బ్రూచ్. ఇది అవసరం లేదు, అయినా ప్రిటీగా ఉన్నాయని తీసుకున్నా. అండ్ ఇది అవసరమే, అందుకనే తీసుకున్నా. అండ్ ఒక షార్ప్నర్, ఇది చాలా అవసరం. అండ్ ఒక క్యాప్, మా అమ్మాయికి ఇప్పుడు ఎండాకాలం బయటకు వెళ్తాం కాబట్టి కావాల్సిందే. అండ్ ఈ చెప్పులు అంత అవసరం లేదు, బట్ నచ్చినాయి అని చెప్పి తీసుకున్నా. ఇవి వెస్ట్ సైడ్లో తీసుకున్నాను అనమాట. దాట్ వాజ్ అబౌట్ మై షాపింగ్. అండ్ ఇప్పుడు ప్యాకింగ్ విషయానికి వస్తే, ఇప్పుడు అంతా కావాల్సింది ట్రెడిషనల్ వేరే, బికాజ్ మేము వెళ్ళేది పూజలకి అండ్ ఊరు సైడ్ కాబట్టి అక్కడ
ఐ షుడ్ వేర్ ట్రెడిషనల్, దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్. సో శారీసే వేసుకుంటున్నా. అండ్ సమ్మర్స్ అక్కడ ఇంకా ఎవరన్నా పలకరిస్తేనే కొట్టాలనిపిస్తుంది. అండ్ దానిలో పట్టు చీరలు కట్టుకోవాలంటే అసలు నా వల్ల కాని పని. అందుకనే ఈ మల్మల్ కాటన్ అండ్ కడీ కాటన్ శారీస్ తీసుకుని వెళ్తున్నాను అనమాట. 3 శారీస్ పెట్టుకుంటున్నాను ఓవరాల్గా. అండ్ దాని మీదకి సెట్ అయ్యేటట్టు ఇలా సింపుల్ జ్యువెలరీ. నేను ఇవి మింత్రాలో ఆర్డర్ చేశాను. నేను లింక్స్ కింద ప్రోడక్ట్ సెక్షన్లో ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తా, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఈ నల్ల పూసలో కూడా ఒకటి తీసుకున్నాను అనమాట, బాగుంది అని చెప్పి అండ్ తక్కువకి వచ్చిందని చెప్పి. సో ద ప్యాకింగ్ బిగిన్స్ హియర్. నేను ఎలా ప్యాక్ చేస్తాను అని అంటే, ఈవెన్ లైక్ ట్రిప్కి ఇంకో 10 నిమిషాల్లో వెళ్తున్నాము, స్టార్ట్ అయిపోతున్నాము అన్నా సరే, అరే ఇది ఉంది ఇంకా పెట్టుకోవాలి, అది ఉంది ఇంకా పెట్టుకోవాలి అన్నట్టు ప్యాక్ చేసుకుంటాను అనమాట. ఐ రియలీ డోంట్ వాంట్ టు మిస్ ఎనీ ఆఫ్ ద థింగ్స్. అండ్ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆర్డర్ చేసుకోవడం, కొనుక్కోవడం ఇవన్నీ నాకు అసలు ఇష్టం ఉండదు. ఎనీవే, ఇన్ ద సూట్ కేస్ 3 శారీస్ విత్ ద బ్లౌజెస్. 3rd శారీ ఇంకా టైలర్ దగ్గరే ఉంది, రాలేదు. ఐ షుడ్ గో పిక్ ఇట్ అప్. 3 సల్వార్ సూట్స్ అయితే పెట్టుకుంటున్నా అండ్ 1 కాటన్ ఫ్రాక్ ఇఫ్ నీడెడ్. అండ్ ఆల్సో ఒక 3 pairs ఆఫ్ నైట్ వేర్ అండ్ అలాంగ్ విత్ సమ్ ఇన్నర్స్. మేము కంప్లీట్గా 4 days ఉంటున్నాం అనమాట. అండ్ వీఆర్ ట్రావెలింగ్ బై కార్, రోడ్ వేలోనే వెళ్తున్నాము. అట్లీస్ట్ ఒక 5 hours అయితే పడుతుంది జర్నీ. అండ్ సేమ్ గోస్ విత్ మోహన్ ఆల్సో. ఆయనకి పంచా కండువా కంపల్సరీ, పీటల మీద కూర్చుంటున్నాం కాబట్టి. అలాంగ్ విత్ దాట్ మంచిగా బ్రీతబుల్ కాటన్ షర్ట్స్, ప్యాంట్స్ పెట్టాను అనమాట. నాకే చిరాకు అని అంటే ఆయనకి ఇంకా చిరాకు ఎండకి. ఐ థింక్ మనం అసలు ఆ ఫేజ్ దాటిపోయాం కదా, చాలా అంటే చాలా సెన్సిటివ్గా అయిపోయామేమో అనిపిస్తుంది. ఈ ఆఫీసుల్లో ఏసీలు ఉండడం, ఇంట్లో ఏసీలు ఉండడం, వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఫేసింగ్ దట్ సన్ ఎనీమోర్. ఓకే, ఈ ట్రాన్స్పరెంట్ పౌచ్లో అయితే నాకు శారీస్ మీద కావాల్సిన జ్యువెలరీ లైక్ నెక్ సెట్స్, హెయిర్ క్లచెస్ అండ్ ఆల్సో బ్యాంగిల్స్. స్పెషల్లీ మనకి ఈ పిన్నీస్లు, సేఫ్టీ పిన్స్ ఖచ్చితంగా కావాల్సిందే. అవి కూడా ఒక చిన్న డబ్బాలో ఆర్గనైజ్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట. సో దట్ ఐ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ద పిన్స్ ఎనీమోర్. మీ రిమైనింగ్ షాపింగ్ స్టఫ్ అంతా కూడా ఈ చిన్న బాస్కెట్లో వేసేసుకున్నా, సో దట్ వచ్చిన తర్వాత నేను సార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి. నెక్స్ట్ గోస్ మై లిటిల్ గర్ల్స్ డ్రెస్సెస్ అండ్ ఆల్సో హర్ యాక్సెసరీస్ అనమాట. నేను దీనికి ఎప్పుడు సపరేట్గానే ప్యాక్ చేయడం స్టార్ట్ చేశాను. ఈమె పుట్టిన 1 yearకి అనుకుంటా, ఆర్ ఎల్స్ 7-8 monthsకో ఈ ట్రాలీ ఒకటి తీసేసుకున్నాం. సో దట్ ఆల్ హర్ స్టఫ్ కమ్స్ హియర్. తను పెరిగే కొద్దీ ఈ ట్రాలీ సైజ్ పెరుగుతూ ఉంటుంది. దానికి కావాల్సిన బట్టలన్నీ మ్యాక్సిమం నేను షార్ట్స్, టీ-షర్ట్స్ ఇట్లాంటివే తీసుకున్నాను. పార్టీవేర్ ఫ్రాక్స్ ఏవి వేయట్లేదు, చిరాకు పడతారు అని చెప్పి. కంఫర్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద లుక్ ఆఫ్ ద డ్రెస్ అని చెప్పి నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. సో అందుకని చెప్పి అన్ని కాటన్ ఫ్రాక్స్ దానికి కూడా పెట్టేశాను అనమాట. అండ్ ఆల్సో ఫ్యూ యాక్సెసరీస్ లైక్ హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, చేతికి పెట్టుకునేవి, మెడలో వేసుకునేవి, అమ్మ బాబాయ్ ఎన్ని ఉంటాయో. అండ్ అలాంగ్ విత్ సమ్ ఇన్నర్స్ అండ్ ఆల్సో డైపర్స్ మేము మ్యాక్సిమం వేయము, ఓన్లీ ఎట్ నైట్స్ అనమాట. అది కూడా ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కష్టం అవుతుందని చెప్పి. అండ్ ఐ థింక్ ఓన్లీ గర్ల్ బేబీస్ ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది ఈ ప్యాకింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో. మనం ఎలా చేసుకుంటామో అంతే ఈక్వల్గా గర్ల్ బేబీస్కి కూడా చేయాలి. అబ్బాయిలు అయితే ఏముంది, చక్కగా వాళ్ళకి మ్యాచింగ్లు గిచ్చింగ్లు ఏమి ఉండవు. అన్నీ ఒక షర్టు, ఒక ప్యాంటు పేరుగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఐ ఫెల్ట్ అందరి బట్టల కంటే మోహన్ బట్టలు చదివేటప్పుడు నాకు చాలా చాలా సింపుల్ అనిపించింది అనమాట. అండ్ ఆల్సో క్యారింగ్ హర్ స్కిన్ కేర్, ఆఫ్ కోర్స్ సన్స్క్రీన్ అలాంగ్ విత్ some బాడీ లోషన్ అండ్ ఆల్సో ఫేస్ క్రీమ్. నేను లిటిల్ రిచువల్స్ నుంచి యూజ్ చేస్తాను. మీలో చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు బ్రాండ్ ఏంటి అని చెప్పి. ఇంతకుముందు సెబామెడ్ యూజ్ చేసేదాన్ని, నౌ ఐఎమ్ యూజింగ్ లిటిల్ రిచువల్స్ అనమాట. క్యారీడ్ హర్ క్యాప్ అండ్ ఆల్సో గాగల్స్ ఇఫ్ నీడెడ్. ఈ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ నేను వీలుంటే కింద ప్రోడక్ట్ సెక్షన్లో ట్యాగ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఐఎమ్ ఆల్మోస్ట్ డన్ విత్ హర్ ప్యాకింగ్ యాజ్ వెల్. టవల్కి బదులు ఇలా ఎక్స్ట్రా క్లోత్ ఒకటి క్యారీ చేస్తానన్నమాట. సో దట్ ఈజీగా ఉంటుంది నార్మల్గా డైపర్ బ్యాగ్లో సపరేట్గా పెట్టుకోవడానికి కూడా అని చెప్పి. అండ్
it's almost the dinner time. I am here in the kitchen to prepare some dinner for us. మెయిన్ పాయింట్ ఇక్కడ ఏంటి అని అంటే నెక్స్ట్ 4 days మేము ఇంట్లో ఉండం కాబట్టి ఫ్రిడ్జ్లో ఆల్మోస్ట్ అన్నీ ఎంటీ చేయాలనేది టార్గెట్. ఫస్ట్ అయితే కొన్ని పాడైపోయి ఇమీడియట్గా ఉంటాయి కదా, ఇంకో 4 daysలో తినకపోతే పాడైపోతాయి అని చెప్పి అవన్నీ తీసి బయట పెట్టేసుకున్నాను అనమాట. లైక్ పనీర్, బెల్ పెప్పర్స్, కోకోనట్ మిల్క్ అండ్ ఆల్సో మ్యాంగోస్. మ్యాంగో అత్తమ్మ రాగానే ఆఫీస్ నుంచి నాకు కట్ చేసి ఇచ్చారు. బట్ నాకు టైం సరిపోక నేను తినలేదు. ఆ ప్లేట్తోనే అలానే ఫ్రిడ్జ్లో పెట్టేశారనమాట. నౌ ఐఎమ్ గోయింగ్ టు మేక్ సమ్ మ్యాంగో థిక్ మిల్క్ షేక్. ఫస్ట్ మ్యాంగోస్ యాడ్ చేసి అందులో ఒక కప్ ఆఫ్ మిల్క్ అండ్ క్యాష్యూ నట్స్ నానబెట్టినవి వేస్తే బాగుంటాయి. బట్ నా దగ్గర లేవు కాబట్టి నేను వేయట్లేదు. అన్నీ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. డు నాట్ యాడ్ వాటర్ ఇన్ ఇట్, జస్ట్ మిల్క్, మ్యాంగో అండ్ క్యాష్యూ నట్స్. సోక్డ్ అయితే ఇంకా బెటర్. దాన్ని ఇప్పుడు లేయరింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్లీ చియా సీడ్స్ యాడ్ చేసి తర్వాత మ్యాంగో ఒక లేయర్ వేసి దానిపైన మళ్ళీ చియా సీడ్స్ వేసాను. అండ్ డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టమైనవి ఏవన్నా మీరు చిన్న చిన్నగా కట్ చేసుకుని క్రష్ చేసుకుని వేసుకుంటే బాగుంటాయి. అండ్ ఇట్ గోస్ ఇన్ ద ఫ్రిడ్జ్ ఫర్ హాఫ్ అన్ అవర్. ఈలోపు నేను డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేస్తాను అనమాట. సో డిన్నర్కి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 1 single రోటీ అలాంగ్ విత్ సమ్ పన్నీర్ సాటెడ్ వెజీస్. సో పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని నేను ఎప్పుడు మ్యారినేట్ చేసుకుని పెట్టుకుంటాను కదా, సేమ్ ప్రాసెస్. బట్ మ్యారినేటెడ్ పన్నీర్ ఈరోజు నా దగ్గర లేదు. సో అప్పటికప్పుడు నేను అన్నీ మిక్స్ చేసి వేసేస్తున్నాను అనమాట. సో ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఇందులో ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ 1 tablespoon ఆఫ్ మస్టర్డ్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులో ఇష్టం ఉన్న వాళ్ళు కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆరెల్స్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి రెండు నా దగ్గర లేవు, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాడ్ ఇట్. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 tablespoons ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఫస్ట్ పన్నీర్ని కుక్ చేసుకోవాలి. అండ్ వన్స్ పన్నీర్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మీకు ఇష్టమైన వెజ్జీస్ అన్నీ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ యూ హ్యావ్, లైక్ రెడ్, గ్రీన్, yellow బెల్ పెప్పర్స్, అనియన్స్ అండ్ ఆల్సో బ్రాక్లీ కానీ క్యాబేజ్ కానీ ఏదైనా. నా దగ్గర ఉన్న వెజ్జీస్ అయితే ఇవి యాడ్ చేస్తున్నాను అనమాట. వన్స్ అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత, మరీ మెత్తగా చేసుకోకండి, క్రంచీగానే ఉండాలి వెజ్జీస్, అప్పుడే బాగుంటాయి. ఇప్పుడు కొంచెం జీలకర్ర అండ్ ఆల్సో గార్లిక్ దంచుకొని బాగా దించే ముందు ఒక 2 minutes ముందు వేసుకుని అలాంగ్ విత్ సమ్ చిల్లీ ఆయిల్ ఆర్ చిల్లీ పేస్ట్ వేసుకుంటే యువర్ డెలీషియస్ పనీర్ వెజ్ సాటే ఈస్ రెడీ. ఇది రోటీలోకి బాగుంటుంది. జస్ట్ ఊరికే దీనిలో చనా వేసుకుంటే సలాడ్ అయిపోతుంది, అలా కూడా బాగుంటుంది. అండ్ యూ కెన్ ఆల్సో ఈట్ అలాంగ్ విత్ సమ్ సాంబార్ రైస్ ఆర్ రసం రైస్లో కూడా బాగుంటుంది అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ యూ గైజ్ ఆల్రెడీ నో నాకు చపాతీలు చేయడం అంత మంచిగా రాదు, రోటీలు అయితే అంతకంటే రాదు. కాబట్టి అత్తమ్మ ఉంటే అత్తమ్మే ఖచ్చితంగా చపాతీ చేసేస్తారనమాట. సర్వింగ్ ఆర్ డిన్నర్ ప్లేట్ అండ్ అలాంగ్ విత్ సమ్ మ్యాంగో milk shake or thick shake that I made, and it was so delicious. పూరి బ్యాగ్ అండ్ ఇట్స్ ద నెక్స్ట్ డే మార్నింగ్. ఈ రోజున మేము బయలుదేరాలన్నమాట. బై ఆఫ్టర్నూన్ బయలుదేరదామని చెప్పి అనుకుంటున్నాము. అండ్ నేను ఊరు వెళ్ళాలి అని అంటే మా ఇంట్లో ప్రిపరేషన్స్ ఎన్ని అవ్వాలో, ఓ మై గాడ్. ఫస్ట్లీ మొక్కలన్నిటికీ వాటర్ చేయాలన్నమాట. అండ్ మా వాచ్మెన్కి బాధ్యత అప్పగించి వెళ్ళాలి. అండ్ మా మల్లెపూలు అయితే భలే పూస్తున్నాయి. ఐ థింక్ ఆ పట్టుకి వెళ్ళడం బాగా పనిచేసినట్టుంది. అంతకుముందు కూడా ఇలా ఆకులన్నీ తెంపేస్తే మొగ్గలు అయితే అస్సలు రాలేదు. ఇప్పుడు ఈసారి బాగా వచ్చినాయి అన్నమాట. మీ ఇంట్లో కూడా ఎవరికైనా
ఈ చెట్టు ఉంటే ఎరువులాగా దాన్ని ఏమంటారు పటికి బెల్లం పౌడర్ చేసి వేయండి, బాగా వచ్చినాయి పువ్వులు. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద వర్క్. ఫస్ట్ అయితే నేను వాటరింగ్ చేసేస్తున్నాను ప్లాంట్స్ అన్నిటికీ. అండ్ మా వాచ్మెన్ వాళ్ళ అమ్మాయికి పిలిచి ఏ మొక్కకి ఎవ్రీడే వాటరింగ్ నెససరీయో వాటి గురించి కూడా చెప్పేశాను అనమాట. అండ్ మోహన్ ఒకవైపున లేచి ఎక్వేరియం క్లీన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇల్లు వదిలి వెళ్ళాలంటే ఈ ప్రిపరేషన్స్ అన్నీ ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. 1-2 days is definitely fine, there is no problem, but if you are going more than 3 days or 4 days ఈ ప్రిపరేషన్స్ అన్నీ ఉండాల్సిందే ఖచ్చితంగా. అండ్ అత్తమ్మ ఒకవైపు కుకింగ్ స్టార్ట్ చేశారు, సో దట్ లంచ్ ఎర్లీగా స్టార్ట్ చేసేసి లంచ్ ఎర్లీగా చేసేసుకొని స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పి. అయిపోయింది, అత్తమ్మ ముగ్గేసేసుకోండి. ఈ ముగ్గు వెనస్డే ముగ్గు అనమాట. నేను ఒకసారి షార్ట్‌లో గూడా చెప్పాను. అత్తమ్మ ఈజ్ వెరీ, వెరీ పర్టిక్యులర్. వెనస్డే రోజు ఇదే ముగ్గు వేయాలి వాకిట్లో అని చెప్పి. నాకు ఇది వేయడం రాదు. ఎన్నిసార్లు ట్రై చేసినా గీతలు ఏదైతే ఉంటాయో నేను కన్‌ఫ్యూజ్ అయిపోతాననమాట. సో, అందుకనే ఈ రెస్పాన్సిబిలిటీ వెనస్డే రోజు ఆవిడే తీసుకుంటారు ముగ్గేయడం. నేను మటుకు అస్సలు వేయను. జస్ట్ తుడిసేసి అలా ఊరుకుంటాను అంతే. అండ్ ఇట్ ఫీల్స్ సో పీస్‌ఫుల్ టు సీ ద ఎంట్రన్స్ లైక్ దిస్ కదా! అండ్ మోహన్ ఎక్వేరియం క్లీన్ చేయడం కూడా ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. సో, తను టబ్ క్లీన్ చేసేలోపు నేను ఇవన్నీ క్లీన్ చేసేస్తాను. లైక్ బ్యాక్ స్ప్లాష్ టైల్స్ పైన, కింద అంతా నీట్‌గా క్లీన్ చేసేసి రెడీగా ఉంచుతాననమాట. ఆ టబ్ చాలా హెవీగా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు క్లీన్ ద ఎక్వేరియం. ఇప్పుడైతే ఎవ్రీ 15 డేస్‌కి ఒకసారి క్లీన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వీఆర్ నాట్ యాడింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్టర్స్. ఫిషెస్‌కే ప్లేస్ సరిపోవట్లేదు దానిలో. ఇంకా ఫిల్టర్స్ అవి ఇవి ఏం పెడతాము అని చెప్పి ఇంకేం యాడ్ చేయట్లేదు అనమాట. అండ్ మోహన్ ఈజ్ సో అటాచ్డ్, హీ ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ అవుట్. ఆ ఫిషెస్ని తీసేసి చిన్నవి ఏమన్నా తెచ్చుకుందాము అంటే అసలు వాటిని ఇష్టపడట్లేదు తీయడానికి. హీ ఈజ్ ప్లానింగ్ టు మేక్ ద టబ్ని బిగ్గా చేద్దాము, ఏదన్నా ట్రై చేద్దాము అని చెప్పి అనుకుంటున్నారు. కానీ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ అవుట్ ద ఫిషెస్ దట్ హీ హ్యాస్ ఆల్రెడీ. ఎందుకంటే అవి లిక్షిత ఏజ్ అనమాట. ఆల్మోస్ట్ లిక్షిత కంటే పెద్దవి, 6 years అనుకుంటా వాటికి. సో వీఆర్ నాట్ రియలీ ఏబుల్ టు టేక్ దెమ్ ఆఫ్ జస్ట్ లైక్ దాట్. Hey, stop.
యునో ఈవెన్ మన ఫిషెస్ కూడా మనం పెంచుకునేవి ది లిసన్ టు అస్. మీలో ఎంతమందికి ఇది తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ అవి మేము ఇంట్లో లేకుండా సడన్గా డోర్ ఓపెన్ చేసుకుని వచ్చిన దే యునో స్విమ్ చేస్తాయి అన్నమాట. చాలా హ్యాపీ స్విమ్, వాటర్ అంతా టబ్లోంచి బయటకు పడిపోయేటట్టు. అండ్ మనం ఫుడ్ వేస్తున్న టైం వాటికి తెలిసిపోయి టక్ 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 అని గ్లాస్ని కొడుతూ ఉంటాయి. దే ఆల్సో స్పీక్ అండ్ దే ఆల్సో అటాచ్ టు అస్. సో ఐ థింక్ ఎనీ ఆఫ్ ద పెట్ యానిమల్ మనం పెంచుకునేవి వాటిని చాలా ఎఫెక్షన్తో పెంచుతాం కదా, మేబీ వాటికి అవి అలవాటు పడిపోయి ఉండిపోతాయేమో అలాగా. అండ్ ఈ ఫీడర్ పెడతామన్నమాట మేము ఊరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా, ఆటోమేటిక్ ఫీడర్. ఇందులో ఫుడ్ యాడ్ చేసేసి టైం సెట్ చేస్తే, క్వాంటిటీ సెట్ చేస్తే అదే ఇలా ఆటోమేటిక్గా డిస్పెన్స్ చేసేస్తుంది ఫుడ్ని. సో దట్ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఏదన్నా ఊరు వెళ్తున్నా చేస్తున్నా కూడా ఒక 10 days 15 days వరకు ఈ ఫీడర్ పెట్టేస్తే సరిపోతుంది. అండ్ ఆల్సో ఈ బాల్కనీలో ఉన్న ప్లాంట్స్ అన్నిటికీ కూడా వాటరింగ్ చేసేస్తున్నాను అనమాట. వీటికి అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. 4 daysకి ఒకసారి వాటరింగ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ ఫౌంటైన్ నిండా వాటర్ పెట్టేస్తే బర్డ్స్కి కూడా ఈజీగా ఫీడ్ చేయడం అవుతుంది. అండ్ బర్డ్ ఫీడర్లో కూడా నిండుగా గింజలు వేసేసి, అంటే 4-5 daysకి సరిపోయేటట్టు గింజలు వేసేసి ఊరెళ్తానమాట. చూసారా, ఇన్ని ఉంటాయి మేము ఊరెళ్ళాలంటే. మొక్కలకి నీళ్లు పోయాలి, ఫిష్లకి మేత వేయాలి, పిచ్చుకలకి నీళ్లు పెట్టాలి, ఫుడ్ వేయాలి. అమ్మ బాబాయ్, ఒక్కటి కాదు, ఇందులో ఒక్కటి మిస్ అయినా కూడా ఐ విల్ బి లైక్, అయ్యో ఈ పని చేయలేదే పాపమా, ఏమైపోతున్నాయో అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఫ్యూ ఫీల్ ఇట్స్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ, అవసరమా ఇవన్నీ అని చెప్పి అని అనుకుంటూ ఉంటారు. బట్ నాకు ఐ ఫైండ్ జాయ్ డూయింగ్ ఆల్ దిస్. ఇంట్లో మొక్కలు ఉన్నా, అలా పిచ్చుకలు ఇంటికి వస్తున్నా కూడా, అండ్ ఫిషెస్ సౌండ్ చేస్తున్నా, ఐ జస్ట్ లవ్. ఎందుకో కంటికి మంచిగా అనిపిస్తుంది, మనసుకి ఆనందాన్ని ఇస్తుంది. కొంచెం ఎఫర్ట్ పెడితే చాలు వీటికి, అంతే కదా. సో ఏమో, నా ఇల్లు నాకు ఇలా ఇష్టం అంతే. ఫ్యూ పీపుల్స్ మినిమల్గా ఉండాలి, మినిమలిజం ఉంటే తక్కువ పని ఉంటుంది, అది ఇది అని చెప్పి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ కాన్సెప్ట్ యాట్ ఆల్. నాకు ఇలా నిండుగా ఉంటేనే ఇష్టం. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటే ఇష్టం కదా, నాకు నా ఇల్లు ఇలా ఉంటే ఇష్టం. ఆల్మోస్ట్ పనంతా అయిపోయింది. ఐఎమ్ హ్యావింగ్ మై ఫస్ట్ కాఫీ ఆఫ్ ది డే. ఓకే, నిన్నటి రోజున అంటే ఈ వ్లాగ్లో ఇంతకుముందు చూపించిన కాఫీ వేరు, ఈ కాఫీ వేరు అనమాట. ఇది వచ్చేసి క్యారమిల్ కాఫీ. ఈ క్యారమిల్ కాఫీ ఈ మిషన్లోనే చేసుకోవడానికి అవుతుంది నాకు తెలిసినంత మటుకు. మీ దగ్గర ఏదన్నా ఇలాంటి కాఫీ ఎక్స్ప్రెసో మిషన్ ఉంటే క్యాప్సూల్స్ దొరుకుతాయి. యూజువల్లీ యూ కెన్ ఆర్డర్ ఇట్ ఇన్ బ్లింకిట్, జెప్టో. నేనైతే ఇందులో క్యాప్సూల్స్లో మీకు స్పెషాలిటీ అది హ్యాజిల్నట్ అని చెప్పి, క్యారమిల్ అని చెప్పి, సమ్ అదర్ ఫ్లేవర్స్ కూడా దొరుకుతాయి అనమాట. నేను ఆ క్యాప్సూల్స్ తీసుకొని పెట్టుకుంటా. దే ఆర్ సో ఎక్స్పెన్సివ్. ఒక 3 monthsకి ఒకసారి అలా కొంటూ ఉంటాను నేను. సేమ్ 1 tablespoon ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ అలాంగ్ విత్ సమ్ క్యారమిల్ కాఫీ డికాక్షన్, లాట్స్ ఆఫ్ ఐస్ విత్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ మిల్క్. నాకు ఇలా ఇష్టం. మీకు మిల్క్ ఎక్కువ ఇష్టం అంటే యూ కెన్ యాడ్ మోర్ మిల్క్. అండ్ బ్రేక్ఫాస్ట్కి ఒక చీజ్ టోస్ట్ చేసుకున్నాను, అలాంగ్ విత్ సమ్ అల్పినోస్ యాడ్ చేసుకున్నా, సో దట్ స్పైసీగా బాగుంటుంది అని చెప్పి. అండ్ అత్తమ్మకి గార్లిక్ టోస్ట్ చేసి ఇచ్చానమాట. నిన్నటి రోజున ఆవిడ తినలేదు, సో ఈరోజు తింటా అన్నారు. ద సేమ్ బ్రెడ్ కూడా అయిపోవాలి, ఎందుకంటే మేము వచ్చేసరికి అది ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి. అండ్ అత్తమ్మ లవ్స్ గార్లిక్ టోస్ట్. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఐ టుక్ నైస్ షవర్. ఇప్పుడు లాస్ట్ మినిట్ ప్యాకింగ్, ఇది అందరికీ ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటా. ఫస్ట్ అయితే అత్తమ్మ బట్టలన్నీ సదిరేశాను. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ ఎసెన్షియల్స్ లైక్ బాత్ ఎసెన్షియల్స్ అండ్ ఆల్. ఈ రెడ్ బ్యాగ్ కనిపిస్తుంది కదా మీకు, అదైతే నేను తీసుకుని 6 years అయింది. భలే పడతాయి సామాన్లన్నీ అండ్ వెరీ స్టర్డీ. బాత్రూంలో జస్ట్ అలా హ్యాంగర్కి హ్యాంగ్ చేసుకుంటే చాలు. సో హియర్ గోస్ మై షాంపూ, కండిషనర్, బాడీ వాష్, ఫేస్ వాష్ అండ్ లిక్షిత షాంపూ conditioner along with some toothpaste, toothbrushes and టాయిలెట్ పేపర్స్. అండ్ ఐఎమ్ నాట్ ష్యూర్, నాకు పీరియడ్ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఐఎమ్ క్యారింగ్ ఆల్ మై పీరియడ్ ఎసెన్షియల్స్ యాజ్ వెల్, లైక్ పీరియడ్ ప్యాంటీస్, ప్యాడ్స్ ఎక్సెట్రా. ఇప్పుడు ఫోన్ చేస్తారు, నాకు చెయ్యాలి కదా, ఏమేమి వస్తున్నారంట, ఏంటి ఇంటికే వస్తారా, రండి అని ఏదో ఒకటి.
మేము ఊరెళ్తున్నాము అని అంటే దేర్ విల్ బి ఎ హ్యూజ్ బిగ్ డిస్కషన్ అనమాట. ఎవరింట్లో దిగాలి అనేది. బికాజ్ అక్కడ దగ్గరలోనే నా కజిన్ సిస్టర్స్, బ్రదర్స్ అందరూ ఉంటారు. లైక్ ఒక్కొక్క గల్లీ డిఫరెన్స్‌లో అనమాట. ఒకళ్ళ ఇంట్లో దిగితే ఒకళ్ళకి కోపం వస్తది. ఇంకొకళ్ళ ఇంట్లో దిగితే ఇంకొకళ్ళకి కోపం వస్తది. అండ్ ఎవ్రీ ఇల్లు కవర్ చేసుకుంటూ రావాలి. లైక్ అటెండెన్స్ ఏసుకొని రావాలనమాట. సో, ఒక 4 డేస్ కాదు కదా! 1 వీక్ అయినా గూడా సరిపోదు. అక్కడున్న ఇల్లులన్నీ తిరగాలి. అందరి ఇళ్లల్లో భోజనాలు చేయాలి, రావాలి అంటే. బట్ యాహ్! మేము ఈసారి 4 డేస్ ఉన్నాము. మాక్సిమం అందరి ఇల్లులు కవర్ చేయడానికి ట్రై చేశామనమాట. అండ్ పూజలు గూడా చాలా అంటే చాలా బాగా అయినాయి. నేను లాస్ట్‌లో కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. బికాజ్ నేను సెపరేట్‌గా షూట్ అయితే ఏది చేయలేదనమాట. బికాజ్ మేమే పీటల మీద కూర్చుంటున్నాము. అండ్ ఆ హడావిడిలో జనాల్లో వ్లాగ్ తీయడం, చేయడం అనంటే అసలు చిన్న విషయం కాదు. అండ్ కాన్సంట్రేషన్ కూడా ఉండదు మనం చేసే పూజల మీద. అందుకనే తీయలేదనమాట. బట్ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఆల్రెడీ చూసేసి ఉండొచ్చు. యాహ్! చూడని వాళ్ళకి. ఇక్కడ యూట్యూబ్‌లో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళకి. అండ్ నా మేకప్ స్టఫ్ అంతా కూడా ప్యాక్ చేసేసుకున్నా. మినిమల్ జ్యువెలరీ కూడా ప్యాక్ చేసేసుకున్నాననమాట. ఈ ఎండకి ఎక్కువసేపు ఏమీ ఉంచుకోలేము కాబట్టి. అండ్ దెన్ లేటర్ కార్‌లో వెళ్తున్నాం. అండ్ అన్నయ్య వాళ్ళు మేము కలిసి వెళ్తున్నాం కాబట్టి పిల్లలకి దారిలో తినడానికి ఐ మేడ్ సమ్ వీట్ మ్యాగీ అనమాట బ్రాకలీతో. అండ్ ఆల్సో వాటరింగ్ చేసేస్తున్నా ఇండోర్ ప్లాంట్స్‌కి కూడా అన్నిటికి ఎళ్ళే ముందు. లైక్ ఈ మనీ ప్లాంట్స్‌కి, ఇంట్లో ఉన్న ప్లాంట్స్ అన్నిటికి. And almost done with everything, every single thing, and we are ready to move. And yeah, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. See you all in the next video really very soon. Thanks for watching till the end. And I am sure from next Tuesday, Friday నేను చెప్పినట్టు వ్లాగ్స్ వీక్లీ 2 ఖచ్చితంగా రిలీజ్ చేయడానికి 100% ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. బాయ్.